చాలా మంది విడిపోవడానికి రీజన్స్ వెతుక్కుంటారు, బట్ మేము కలిసి ఉండడానికే రీజన్స్ వెతుక్కుంటాం. సో ఆ రీజన్స్ ఇప్పటి వరకు మాట్లాడలేదు. అది నేను ఈ రోజు చెప్పాలి అని అనుకుంటున్నాను. మా మమ్మీ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకే అనిపించలేదు అది లాస్ట్ టైం ఆవిడని నేను చూడడం అని. ఆ రోజు మా అమ్మగారికి నువ్వేం మాట ఇచ్చావో నాకు తెలీదు. ఆవిడ ఇదయిన తర్వాత 3 months లోనే ఎంగేజ్మెంట్ పెళ్లి వరకు దీన్ని తీసుకెళ్ళిపోయావు, బట్ బ్యాక్ ఏం జరిగింది అనేది నేను ఇప్పటికీ అడగలేదు, నువ్వెప్పుడు నాకు చెప్పలేదు. బట్ ఆ టైంలో నేనున్న సిచ్యువేషన్ లో నేను నీకేం చెప్పలేను. అంటే మా మదర్ డెడ్ బాడీ తీసుకురావడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అప్పుడు ఆ టైంలో. అంటే అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని, నా అప్స్ అండ్ డౌన్స్ అన్ని నువ్వు చూసావు. అది బిఫోర్ మ్యారేజ్ చూసుకోవడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ తర్వాత రీసెంట్లీ డాడీది అయితే నేను చాలా అన్ఎక్స్పెక్టెడ్. 2 days లో రికవర్ అయ్యి వస్తారు అని అన్న మనిషి జస్ట్ 5 days లోనే మొత్తం జరిగిపోయింది.